తెలుసు కదా, నేను మీ రైతు బిడ్డ శ్రీను. మళ్ళీ వచ్చిందంటే తగ్గేదే లేదు. ఈరోజు అయితే మా పొలంలో వరి పీకడం జరుగుతుంది. వీళ్ళు మొత్తం వచ్చేసి లేబరు 19 మంది దగ్గర వచ్చారు. అయితే వాళ్ళు వేరే సైడు వెళ్ళారు. వీళ్ళైతే ఇప్పుడు 5 మంది ఉన్నారు వరి పీకడానికి. వీళ్ళైతే పీకుతున్నారు. చూడండి, మేము చేసే పొలం అయితే ఆర్గానిక్ పద్ధతిలో పొలం చేసేది. ఇది మొత్తము 4 ఎకరాలు. ఈరోజు వరి పీకడమే అవుతుంది మొత్తం పొద్దుగాల నుంచి ఈవినింగ్ వరకు. రేపు అయితే నాటుతారు వీళ్ళు. ఇప్పుడైతే వీళ్ళు పీకినట్టే మేమైతే చీర బట్టలా పెట్టుకొని ఇద్దరం తీసుకెళ్ళి పనిచేయడం అయితే జరుగుతుంది. చూస్తున్నారుగా, ఈ విధంగా పెట్టుకోవాలి. నేను మా అన్న కలిసి వరి పనిచేయడం అయితే జరుగుతుంది. ఈరోజు ఎవరు రాలే, ఇంకా మేమిద్దరమే ఉన్నాము. ఇద్దరమే చాలా అంటే చాలా కష్టమవుతుంది. ఇద్దరమే పనిచేస్తున్నాము వరి మొత్తము. ఇంత కష్టపడ్డా కానీ ఎవరు ఇంకా సపోర్ట్ చేయడం లేదు. చూస్తున్నారు కానీ మీ సపోర్ట్ ఉంటే మరెన్నో మంచి మంచి వీడియోస్ తెస్తాను. ఇంకా చాలామంది సపోర్ట్ చేయడం లేదు. సపోర్ట్ చేయండి. అలాగే నా వీడియోలు వైరల్ అయ్యేటట్టు ఇంకా చాలామందికి షేర్ చేయండి. ఈరోజు అయితే వచ్చారు 20 మంది దగ్గర దాదాపు వరి నాటడానికి. చూడండి, ఈ విధంగా నాటుతున్నారు మా వాళ్ళు అయితే. ఇదే పొలము మేము ఆర్గానిక్ పద్ధతిలో చేయడం. ఇదే పొలము. ఇది దాదాపు 7-8 ఏళ్ళు అవుతుంది చేయబట్టి. చూడండి ఎలా ఉందో. చాలా అంటే చాలా నెంబర్ 1 పంట వస్తుంది ఆర్గానిక్ పద్ధతి వలన. అయితే మేము ఈ మడులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఒక్కొక్కటి అర్ధెకరంత ఉంటుంది పొలము. ఒక 5-6 మళ్ళు ఉన్నాయి. నెక్స్ట్ అన్ని కొన్ని చిన్న చిన్ననే ఉన్నాయి. చూడండి, ఈ విధంగా అయితే నాటుతున్నారు. మరి మీ సైడ్ అయితే ఎలా ఉంటుందో ఒకసారి కామెంట్ చేయండి. నాటడం అయితే ఈరోజు అయితే అయిపోతుంది. ఇంకా 7 మళ్ళీ ఉన్నాయి, చిన్న చిన్నవి ఉన్నాయి. మెరులు ఉంటే మా అన్న సర్చ్ చేస్తుండే. చూడండి, లద్దు బిల్ల తీసుకొని. గడ్డలు కూడా ఉంటే వాటర్ ప్రాబ్లం కదా వరి నాటినాక. అందుకే ఇప్పుడే మూలల చాలలు మొత్తం నీట్గా అనడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అయితే అనాలి. మేమైతే ఇలానే చేస్తాం. మరి మీ సైడ్ అయితే ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మరి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ సపోర్ట్ ఫార్మర్.